హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. అలాగే నిన్నటి వీడియోలో చెప్పాను కదా, మన గార్డెన్ ఇప్పుడు ఎలా ఉందో, నేను ఏమేమి మొక్కలు వేసానో చూపిస్తాను. అంత ఎక్కువ మొక్కలు అయితే వేయలేదు, జస్ట్ కనకాంబరాల మొక్కలు, ఇంకా కొన్ని బంతి మొక్కలు, ఆకుకూరకు సంబంధించిన సీడ్స్ అయితే వేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం మా గార్డెన్ ఎలా ఉందో సరే అయితే చూపిస్తాను. అంతకుముందుకు బీరకాయ, సొరకాయ విత్తనాలు వేసాను కదా, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎంతవరకు వచ్చినాయో, ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి అండి. ఇప్పుడైతే చూసారా, ఇక్కడ కనకాంబరాల మొక్కలు అనమాట. ఇవి పింక్ కలర్లో ఉన్న కనకాంబరాల మొక్కలు. అసలు ఎన్ని రోజుల నుంచి నేను బతికిస్తున్నా కూడా అస్సలు బతకట్లేదు. మొత్తానికి ఇక్కడ వేసిన తర్వాత అప్పుడు మాత్రం బ్రతికినాయి అనమాట. ఎర్ర కనకాంబరాలు కాకుండా ఇవి చాలా బాగా వస్తాయి. ఎన్నిసార్లు వేసానో, మొత్తానికి ఇప్పుడైతే బ్రతికిచ్చాను ఈ మొక్కలు. అలాగే అంతకుముందుకి ఒంగోలు నుంచి తీసుకొచ్చిన ఈ ఎర్ర కనకాంబరాలు అనమాట. ఈ సైడ్ అయితే ఉన్నాయి, ఆ సైడ్ అయితే ఇంటికి ఎదురుగా గులాబీ మొక్కలు వేసాను కదా, బతికినాయి బాగానే, సేఫ్గా అయితే ఉన్నాయి. ఈ మొక్క అయితే చూసారా, ఇది మందారం పువ్వు అనమాట. ఇది అసలు పుయ్యదు, నీళ్ళగా ఉంటుంది, ఉండిపోయిద్ది అనమాట. అయితే కలర్ అయితే చాలా బాగుంటుంది. పింక్ కలర్ అనమాట, నిండు పింక్ కలరు. చెట్టు నిండా పూలు అయితే వస్తాయి, కానీ ఇలా మొగ్గగానే ఉండిపోయిద్ది. పూసినట్టయితే ఈ పువ్వు చాలా బాగుండేది అనమాట. ఈ అరటి మొక్కల కాడే ఈ మొక్క అయితే ఉంది. అలాగే ఈ సైడ్ అయితే కొన్ని ఉన్నాయి అన్నమాట. అంతకుముందు అయితే ఇటు నేను ఇవి ఉన్నాయి కదా, ఇదిగో ఇందాక చూపించాను కదా, ఈ కలర్లో ఉంటాయి అన్నమాట, పింక్ కలర్లో కనకాంబరాలు. ఎన్ని రోజులకైతే బ్రతికిచ్చాను అనమాట. మా చెల్లెలు అయితే ఎన్నిసార్లు ఇచ్చిందో అన్నిసార్లు అసలు బ్రతకలేదు, చచ్చిపోయినాయి అనమాట. మొత్తానికి ఇప్పుడైతే బ్రతికిచ్చాను. అంటే ఈ బంకని ఎల్ల వేసాను అనమాట. ఒక 4-5 సార్లు అయితే ఇచ్చింది. కాకపోతే ఇదిగోండి, పిచ్చి మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇవి కూడా అయితే పీకాలి అనుకుంటా. కానీ మొక్కలు వేయాలన్న ఆలోచన అంటే ఇష్టం, కానీ కొన్ని పనుల వల్ల చేయలేకపోతున్నాను అనమాట. అలాగే ఎక్కడైతే చూసారా, అంతకుముందుకు నేను సొరకాయ సీడ్స్, అలాగే బీరకాయ సీడ్స్ అవి వేసాను కదా, అవి అన్నమాట. కొంచెం మొక్కలైతే ఇలా ఉన్నాయి. ఈ మధ్యన అసలు రాలేదులేండి నేను ఇక్కడికి, కొంచెం వేరే పని ఉండటం వల్ల. అంటే వేరే పని అంటే ఏమీ ఉండదు, స్టిచ్చింగ్ వర్క్ ఉండటం వల్ల. మనకు న్యూ ఇయర్ జనవరి 1 వస్తుంది కదా, కొన్ని బట్టలు అయితే ఉన్నాయి. నా పని మీద పడి ఈ గార్డెన్లోకి అయితే రాలేదన్నమాట. ఇక్కడ పిల్లలే నీళ్ళు పడుతూ ఉన్నారు, ఒక్కోసారి వర్షం పడుతుంది కదా, అదే సరిపోతుంది. ఎందుకంటే ఒక చిన్న కొమ్మ అయితే వేసాను. ఇది లక్ష్మీ మందారం అనమాట, బతికింది. కొమ్మలే బతుకుతాయి అనమాట, మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి. బాగుంటుంది పూలు కూడా స్టార్ట్ అయినాయి అనమాట. ఇదిగండి, అంతకుముందు ఈ వైపు అంతా బంతి మొక్కలు వేసాను కదా, పువ్వులు కూడా స్టార్ట్ అయినాయి. కొన్ని అయితే 1 రెక్కలు అలా వచ్చినాయి అనమాట. ఇదైతే కొంచెం నిండుగానే బాగానే ఉంది, ఎల్లో కలర్లో. బేర తీగ అయితే దీనికి అంటుకుంది. సొరకాయ విత్తనాలు అయితే కొంచెం లేటుగా వస్తాయి, లేటుగా వచ్చినాయి. కానీ బీరకాయ మొక్కలు అయితే విత్తనాలు వేసిన తర్వాత త్వరగా అయితే వచ్చినాయి. ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే వచ్చాను. మొత్తానికి టోటల్గా మా గార్డెన్ అయితే ఒకసారి అయితే చూడండి ఎలా ఉందో. ఇదంతా అంతకుముందుకి నీట్గా చేసి పెట్టాము, కానీ ఈ మధ్యన ఏంటంటే నేను అస్సలు పట్టించుకోలేదన్నమాట. ఆకుకూర మొక్కలు విత్తనాలు ఇవైతే వేద్దామనుకుంటున్నాను, అసలు కుదరలేదు. మొత్తానికి పిచ్చిగడ్డి అయితే ఇలా ములిసిపోయింది. ఇదంతా స్వామి వచ్చేసరికి పీకేద్దాం అనుకున్నాం, మొత్తం నీట్గా చేసేద్దాం అనుకున్నాం. మొన్న శనివారం, సెకండ్ సాటర్డే, అలాగే సండే వచ్చింది, కానీ ఆ రోజు నాకు కుదరలేదనమాట. చెప్పాను కదా, ఇక ఒంగోలు వెళ్ళటం వల్ల నాకు ఆ 2 రోజులు అసలు ఖాళీ లేక ఇదంతా నీట్గా అయితే చేయలేకపోయాను. కానీ 2 డేస్ ఆగిన తర్వాత అప్పుడు ఇది మొత్తం క్లీనింగ్ నీట్గా అయితే పీకేయాలి, లేకపోతే పాములో తేళ్ళలో బాళ్ళలో చారుతాయి అని భయంగా ఉంటుంది. బీరకాయ మొక్కలైతే విత్తనాలు వేయగానే త్వరగా అయితే వచ్చినాయి అనమాట. ఈ సొరకాయ సరిగా రావట్లేదు ఎందుకని. ఎప్పుడైనా నేను ఈ సొరకాయ
కాయలు అంటే గుండ్రవి కానీ పొడవే కానీ ఎప్పుడు మా ఇంటి ముందు కాపిద్దాం అనుకున్నాను, అస్సలు కుదరట్లేదు అనమాట. అసలు రావట్లేదు అవి. ఈసారి అయితే ఖచ్చితంగా కేర్ అయితే తీసుకొని అవైతే కాయలు అయితే కాపించాలన్నమాట. నేను ఈ మధ్యన అసలు ఎక్కువ శాతం ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం గార్డెన్ పని అయితే నేను పట్టించుకోలేదనమాట. కానీ ఎక్కడి నుంచైనా చేయకపోతే బాగుండదు. కాకపోతే ఇంట్లో కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. ఈ స్టిచ్చింగ్ వర్క్ వెళ్ళటం వల్ల కుదరట్లేదు అనమాట. అప్పుడు ఈరోజు కూడా నేను వీడియో పెడదాం అనుకోలేదు. అప్పటికి బట్టలు అయితే మిషన్ మీదే ఉన్నాయి. కాకపోతే ఒకసారి అయితే చూపిద్దామని వచ్చాను. బేర తీగ ఉంది కదా, బేర సీడ్స్ వేసిన తర్వాత నమ్ముతారో లేదో ఇన్ని రోజులకైతే వచ్చాను. ఇదిగో దాదాపు నా హైట్ అయితే ఎదిగిందనమాట. ఇప్పుడైతే వచ్చాను అనమాట. అప్పటి నుంచి అసలు పట్టించుకోలేదు. మొక్కలు ఎప్పుడైందంటే మన ఇంట్లో మన పిల్లల్ని ఎలా మనం ఇంట్రెస్ట్గా చూసుకుంటామో అలాగే ఈ మొక్కలను కూడా చూసుకుంటే అవి కూడా ఇంట్రెస్ట్గా పెరుగుతాయి. కానీ ఈ సంవత్సరం నేను ఇట్లయితే పట్టించుకోలేదనమాట. కాకపోతే ఏంటంటే నేలలో వేసి అవే వాటర్ పోస్తున్నాం కాబట్టి అవే బ్రతుకుతూ ఉన్నాయి. అంతవరకు అయితే వచ్చినాయి అనమాట బీర మొక్కలు. ఇంకా కొన్ని విత్తనాలు అయితే తీసుకొచ్చి అయితే వెయ్యాలి. ఇప్పుడైతే బంతి మొక్కలకి ఎలా ఈ పువ్వులు ఏమేమి కలర్లు వచ్చినాయో చూపిస్తాను. ప్రస్తుతానికి ఉన్నాయో చూపిస్తాను అనమాట. ఈలోపు ఈసారి ఆదివారమైనా మొత్తం క్లీనింగ్ అయితే అంటే ఈ పిచ్చిగడ్డి మొత్తం అయితే పీకేయాలి. ఇప్పుడైతే బంతి మొక్కలు అయితే చూపిస్తా ఎలా ఉన్నాయో. ఇక్కడ ఇదిగండి సొరకాయ మొక్క. ఇదైతే ఒక 2-3 సీడ్స్ అయితే ఇక్కడ వేసాము, కానీ ఒకటే అయితే వచ్చింది. ప్యాకెట్లో చూపించేటప్పుడైతే కొంచెం బాగా ఎక్కువ పెద్ద పెద్ద కాయలు ఉన్నట్టుగా అనిపిస్తాయి. అప్పుడు మనకి ఆ అట్రాక్టివ్ తోటి బాగున్నాయి కదా, అయితే మనకు కూడా బాగా వస్తాయి అని తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి అవి బాగా రావన్నమాట. తలలు దించేసి అది ఆ వైపు ఉన్నాయి కదా బంతి మొక్కలు, వాటికి ఇదిగో తలలు అంటాం మేమైతే. ఇక్కడ వరకు తుంపేసి వేసిన మొక్కలు అనమాట ఇవన్నీ. ఇదిగో ఈ సైడ్ అన్నీ ఒక లైన్గా బాగుంటుంది చూసేదానికని ఈ వైపు అంతా వేసాము. బాగా వచ్చినాయి. కాకపోతే కొన్ని ఇంకా పువ్వులు అయితే రాలేదు. ఇక్కడ ఒక సొరకాయ మొక్క అయితే ఉంది. అలాగే అంతా ఇదిగో ఈ హైట్లో గడ్డ అయితే ఉందన్నమాట, తీసేయాలి. అలాగే ఇదిగండి ఇక్కడైతే మొత్తానికి ఇదిగో ఆరెంజ్ కలర్లో ఈ రకం అయితే వచ్చినాయి అనమాట. ఇవి ఒంటరెక్కలు అంటారు. ఈ పూలు అయితే వచ్చినాయి అక్కడక్కడ. ఇక ఈ పువ్వు ఎక్కడైతే ఈ మొక్క అయితే ఉంటుందో అక్కడ ఎలా వస్తాయి అనమాట. వీటికైతే కొన్నిటికైతే రాలేదు పువ్వులు అయితే. ఇక్కడ ఆ వైపు ఎల్లో కలర్ ఉంది కదా, అదిగో ఆ వైపు ఉంది కదా, అందుకనే సేమ్ ఈ చెట్టుది అనమాట. అది ఈ చెట్టుది కాబట్టి అందుకే అది కూడా సేమ్ ఎల్లో కలర్ అయితే వచ్చింది. ఈ పువ్వులు కనీసం ఎంత హైట్ ఎదిగినాయో ఒకసారి అయితే చూపిస్తాను. ఇక్కడ కూడా ఒంటరెక్క అనమాట. అంటే ఈ చెట్టు మళ్ళీ అక్కడ వేసింది అనమాట. ఈ చెట్టు ఎక్కడైతే నేను ఇరిపి వేసానో అక్కడల్లా అవి వచ్చినాయి. ఒంటరెక్కలు అయినా సరే బాగానే ఉంటాయి కదా, కష్టపడి పెంచాము, ఇంకా అలాగే ఉంచేసాము అండి. ఇప్పుడైతే చూసారా ఇదిగండి నా హైట్ అయితే వచ్చేసినాయి అనమాట. నేనే మునిగిపోయాను, ఇదిగా వచ్చేసినాయి, నన్నే మించిపోయాను అనమాట. మొక్కలు బంతి మొక్కలు చాలా అంటే ఒంటరెక్కలైనా ఇదిగండి ఈ ఒంటరెక్కలైనా లేదా ఇలా ముద్దగా పూసినా కూడా బాగుంటుంది కదా. పువ్వులు బంతి పువ్వులు బాగా అందంగా ఉంటాయి. ప్రస్తుతానికి మా గార్డెన్లు ఇవే అనమాట. పోతే పైన వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. ఈలోపు మా స్వామి వచ్చేలోపు ఇవన్నీ పిచ్చిగడ్డ అంతా పీకేద్దాం అనుకున్నాను, కానీ మా స్వామి కూడా రానే వస్తున్నాడు అనమాట. గురువారం రోజు ఎక్కువజామున అయితే తెల్లవారుజామున అయితే వచ్చేస్తాడు. ఇక మా స్వామి రాందే ఈ గార్డెన్ పని అయితే క్లీన్ అయితే అవ్వదు. ఇలా ఉన్నాయి, నన్నే మించిపోయినాయి అనమాట బంతి మొక్కలు అయితే. అదే ఇరగొట్టగాక ఇదిగో వచ్చింది హర్షిత. అదే హర్షిత అయితే మునిగిపోయింది చెట్లలో. అదామా కొన్నిటికైతే పువ్వులు అయితే రాలేదు. ఇంకా చూడండి ఎంత హైటు, నాకన్నా హైట్ ఎదిగిపోయినాయి, కానీ పువ్వులు అయితే రాలేదు. అప్పటికి తలలు అయితే తుంపి ఆ వైపు అయితే వేసాము, అయినా సరే రాలేదన్నమాట. మరి ఇవి హైబ్రిడ్ అయితే కాదు, నాటు కావాలా, అందుకనమాట.
నాటు పువ్వులు అవి ఉంటాయి, అందుకు రాలేదు. స్వామి మాల వేయక ముందే వేసాడనమాట ఈ మొక్కలు. అయ్యప్ప స్వామి పూజ చేసుకోవడానికి 2 పూటలు పూజ చేస్తుంటారు కదా, పువ్వులు అప్పుడు పనికి వస్తాయని వేశాడు. కానీ మా స్వామి మాల వేయటం అయ్యింది, శబరిమల క్షేత్రాలకు వెళ్ళి తిరిగి రావడం కూడా అయ్యింది. కానీ ఇంకా పువ్వులు అయితే ఒక్క చెట్టుకే వచ్చినాయి, ఇంకో చెట్టుకి అయితే 1 రెక్కలు వచ్చినాయి అనమాట. మిగతా మొక్కలకైతే రాలేదు. బహుశా సంక్రాంతి అప్పుడు అయితే మా గార్డెన్ ఫుల్గా గ్రీనరీగా ఈ పువ్వులతోటి బాగుంటుంది అనుకుంటా. ఇప్పుడు సంక్రాంతి సీజన్లోనే ఈ పువ్వులు అయితే బాగా వస్తాయి అనమాట. అలాగే ఇంకా ఇలా ఉన్నాయి అన్నమాట బంతి మొక్కలు అయితే. హర్షిత కూడా నేనే మునిగిపోయానంటే చెట్లలో అయినా హర్షిత కూడా అస్సలు మునిగిపోయింది అనమాట. అసలు లోపలికి వెళ్ళినా అసలు వెళ్ళిందంటే అస్సలు కాని రాదు. ఇడ్రామాత వద్దులే పొదిగిపోతాం. ప్రస్తుతానికైతే ఈ బంతి మొక్కలు అనమాట మన గార్డెన్లో ఉంది. అలాగే ఇక ఈ వైపు అంతా పిచ్చి మొక్కలు. ఇవన్నీ స్వామి వచ్చిన తర్వాత అప్పుడైతే తీసేయాలి. ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట మా గార్డెన్ అయితే. ఈసారి అయితే అస్సలు పట్టించుకోలేదు, అందుకే నేను కొంచెం ఎక్కువ కూడా వీడియో తీయలేదన్నమాట. దమ్మ ఇక్కడైతే అంతమందికి వంకాయ మొక్కలు ఉన్నాయి కదా, ఈ వంకాయ మొక్కలు అయితే సీడ్స్ అంటే పండి మళ్ళీ సేమ్ అదే మొక్కలు అయితే అక్కడక్కడ వచ్చేసినాయి, అందుకే అలాగే ఉంచేసాను. కానీ ఈ గడ్డి మొత్తం తీసేయాలి, పిచ్చి గడ్డి మొత్తం. కూరకు సంబంధించిన విత్తనాలు అయితే వేయలేదు. ఇంతేనండి, రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుంటాను.